హాయ్ వన్ షాట్ వన్ ట్రిక్లో భాగంగా మనకి ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో చాలా ఎక్కువగా ఎలాంటి క్వశ్చన్ ఇస్తున్నాడండి. రేషియోస్ ఇచ్చి ఇందులో ఏది పెద్దదని అడగడం జరుగుతుంది. రేషియోలో మొదటి పదాలన్నింటినీ రాసుకోవాలి. బై ఇచ్చినటువంటి రెండవ పదంలో నుంచి మొదటి పదానికి ఉన్నటువంటి భేదాన్ని కట్టాలి. ఇలా తీసివేయగా మనకు వచ్చేది మొదటి రేషియో నుంచి మనకి 76 మైనస్ 37 అనగా 39, అదేవిధంగా 65 మైనస్ 43 అనగా మనకి 22, 72 మైనస్ 35 అనగా 37, 60 మైనస్ 50 అనగా 10. ఇక్కడ మనం గమనిస్తే ఎప్పుడైనా సరే న్యూమరేటర్ కన్నా డినామినేటర్ అనేది ఎక్కువగా ఉంటే దాని ప్రాపర్ ఫ్రాక్షన్ అది 1 కన్నా తక్కువ ఉంటుంది. అలా కాకుండా న్యూమరేటర్ అనేది డినామినేటర్ కన్నా ఎక్కువ ఉంటే అది ఇంప్రాపర్ ఫ్రాక్షన్, అది 1 కన్నా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ మనం స్పష్టంగా గమనిస్తే ఇక్కడ ఇచ్చినటువంటి మనకి భిన్నాల్లో మొదటి భిన్నము అదేవిధంగా రెండో భిన్నాలు కూడా ఖచ్చితంగా మనకి ఏమవుతుందండి, రెండు ప్రాపర్ ఫ్రాక్షన్స్ అవుతాయి. కారణం ఏంటి, న్యూమరేటర్ కన్నా డినామినేటర్ ఎక్కువ కాబట్టి ఈ రెండు కూడా చిన్న భిన్నాలు, వీటిని పక్కకు పెట్టాను. ఇంకా నాకు మిగిలిన ఏమున్నాయండి, 43/22, 50/10. ఇప్పుడు దీన్ని నేను సింప్లిఫై చేశాను అనుకోండి. ఇక్కడ నాకు 22 అనేది రమారమిగా ఎన్నిసార్లు పోతుంది, 22 రెళ్ళు 44. ఇక్కడ 43 ఉంది కాబట్టి అప్రాక్సిమేట్గా నేను 2 అని తీసుకున్నాను. అదేవిధంగా ఇక్కడ ఇది ఎన్నిసార్లు పోతుందండి, 10లో 50 5 సార్లు పోతుంది. మనం స్పష్టంగా గమనిస్తే 2తో పోలిస్తే 5 అనేది పెద్ద సంఖ్య కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లో 50:60 అనేది మనకి పెద్ద భిన్నం అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి అనేది మన ఆన్సర్ అవుతుంది.